నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్ అండ్ సంజన. ముందుగా హెడ్లైన్స్. బంజారాల ఆరాధ్య గురువైన సద్గురు శ్రీ రామారావు మహారాజు చూపిన భక్తి మార్గం ఆచరణీయమని ఎంపీ అరవింద్ ధర్మపురి శ్రీ సంజయ్ దూల్ సింగ్ రాథోడ్ అన్నారు. బంజారాల జీవితాల్లో వెలుగులు నింపిన ఆయనకు భారతరత్న పురస్కారం కోసం కృషి చేస్తారని ప్రకటించారు. నగర శివార్లోని బోర్గెంపీలో గల మొట్టాడిరెడ్డి కళ్యాణ మండపంలో శ్రీ రామారావు మహారాజ్ విగ్రహాలను ఇందూర్ పార్లమెంటు పరిధిలోని గిరిజనులకు అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంజయ్ దూల్ సింగ్ రాథోడ్, విశిష్ట అతిథిగా ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. అనంతరం అద్భుతంగా తీర్చిదిద్దిన రామారావు మహారాజ్ 100 విగ్రహాలను బంజారాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంజయ్ దూల్ సింగ్ మాట్లాడుతూ, బంజారాల ఆరాధ్య గురువైన సద్గురు రామారావు మహారాజ్ బంజారాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారని అన్నారు. బంజారాలను సన్మార్గంలో, భక్తి మార్గంలో నడిపించడంలో ఆయన కృషి మరువలేనిదని కొనియాడారు. అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, గిరిజనులు అన్ని విధాల అభివృద్ధి చెందాలన్నదే సంత్ శ్రీ రామారావు మహారాజ్ ఆశయమని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వం సద్గురు రామారావు మహారాజ్ మార్గంలో భక్తి మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగుతూ దేశాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుంచుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ దమ్మ గురుబాబు సింగ్ మహారాజ్, శ్రీ మహంత్ కబీర్ మహారాజ్, శ్రీ మహంత్ జితేంద్ర మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. విద్యారంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలను వర్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బోధన్ నియోజకవర్గంలోని రెంజల్ మండలం పరిధిలోని సాటాపూర్ సమీపంలో నిర్మించిన మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ కళాశాల భవనాన్ని, రూరల్ సెగ్మెంట్ పరిధిలోని మోపాల్ మండలం కంజర్లో నిర్మాణం పూర్తి చేసుకున్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ భవనాలను ప్రారంభోత్సవాలు చేశారు. సాటాపూర్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ తదితరులు పాల్గొనగా, కంజర్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నూతన భవనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో, అనంతరం జడ్పీ చైర్మన్, కలెక్టర్, ఎమ్మెల్యేలు భవన సముదాయంలోని వివిధ విభాగాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, మహిళా దినోత్సవం రోజు మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల కళాశాల భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషం కలిగించిందన్నారు. విద్యా వ్యవస్థను పటిష్టపరుస్తూ విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, వసతి గృహాలన్నీ సొంత భవనాల్లో కొనసాగాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా కృషి చేస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 80 రోజుల వ్యవధిలోనే సుమారు 30 నుండి 35 వేల వరకు ఉద్యోగాలు భర్తీ చేశామని,
అందులో అధ్యాపకుల నియామకాలు సైతం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునేలా విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన చేయాలని ఉపాధ్యాయులకు వారు సూచించారు. ఈ సందర్భంగా మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలకు తన నియోజకవర్గ నిధుల నుండి 25 కంప్యూటర్లను సమకూరుస్తున్నానని ఎమ్మెల్యే ప్రకటించారు. విజ్ఞానాన్ని పెంపొందించేందుకు దోహదపడే పుస్తకాలను సైతం అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజాగౌడ్, జెడ్పీ వైస్ చైర్పర్సన్ రజితా యాదవ్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిని కృష్ణవేణి, ఆర్సీఓ బషీర్, వహీద్, మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్షియా, వహీద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు मल्टीनेशनल कंपनीज पल्ली दाल कुछ भी हो दो अपने से लेके जाता 8 रुपये 5 रुपये में केजी. ये थोड़ा मसाला डाल के 15 रुपये 12 रुपये में बेचते. 100% प्रॉफिट एक दिन में. अपन 6 महीने मेहनत करें तो वो पैसा नहीं आता. स्वस्थ ये सब है हम लोग कहने में. हम ये एज में पूरा सिस्टम खराब करे. सिस्टम को अच्छा करेंगे. बच्चों को पढ़ाई के वास्ते भी मैं ऑल स्कूल्स को अन्य स्कूल को मोन टॉयलेट्स को बाथरूम को कोटिनर इच्छाను 1,50,00,000 दिया हूँ. ओनली टॉयलेट्स को इंका 2 కోట్లు ఇస్తాను. टॉयलेट्स एंड सिस्टम ఈ टॉयलेट्स ये టైల్స్ వేసేది కదా టైల్స్ వేయద్దు నేను చెప్తాను. ఇట్లా కానీ నేను ఆఫీసర్లకు కాంట్రాక్టర్లకు హెచ్చరిస్తూ ఉన్నాను. మా పిల్లల కొరకు మన పిల్లల కొరకు ఇంత మంచి స్కూల్ కడతా ఉన్నాం. హాస్టల్ కూడా క్వాలిటీలు చేంజ్ అయితే 100% మేము సస్పెండ్ చేస్తాము. బెస్ట్ క్వాలిటీ ఉండాలి. లేకుంటే ఇప్పటికైనా చేంజ్ చేయండి సార్ లాస్ అయినామంటే మేము ఏదైనా దీంట్లో నింపేదానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇది 10 కాలాల పాటు ఉండేటట్టు ప్రయత్నం చేయాలని ఆఫీసర్లు కూడా రిక్వెస్ట్ చేస్తాం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నాలేశ్వర్ రాజరాజేశ్వర ఆలయం శివనామ స్మరణతో మారుమ్రోగింది. జిల్లా నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. నవిపేట్ మండలం నాలేశ్వర్ రాజరాజేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున మహాశివుని దర్శించుకొని ఉపవాస దీక్షలు చేపట్టారు. రాత్రి జాగారం చేస్తూ భజన కార్యక్రమాలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం శివపార్వతుల విగ్రహాలను ఊరేగింపు జరిపారు. అనంతరం శనివారం తెల్లవారుజామున అభివృద్ధి కమిటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం నిర్వహించి అన్నపూజ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండి అన్నదానం ప్రారంభించారు. ఉదయం నుండి వేలాదిగా భక్తులు నాలేశ్వర్ రాజరాజేశ్వర ఆలయానికి చేరుకొని భగవంతుని స్మరించుకొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నపిల్లల నృత్యాలను భక్తులు తిలకించారు. కార్యక్రమం అనంతరం మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా కార్యక్రమాల్లో విజేతలకు బహుమతులను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, దాతలు, పలువురు నాయకులతో కలిసి అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పుప్పాల రమేష్ మాట్లాడుతూ నాలేశ్వర్ రాజరాజేశ్వర ఆలయం పెద్ద రాజన్నగా, వెమ్లవాడ రాజేశ్వర ఆలయం చిన్న రాజన్నగా పిలువబడుతుందని చెప్పారు. అతి పురాతన ఆలయం కావడంతో ఎన్నో మహిమలు గల మహాశివుడిని దర్శనం కోసం జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా తరలి వస్తారని, వారి సౌకర్యార్థం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. భక్తుల అన్న ప్రసాదాల కొరకు 20 క్వింటాల ధాన్యం వండడం జరిగిందని అన్నారు. అనంతరం బినోలా సొసైటీ చైర్మన్ హనుమన్లు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా 2 రోజుల నుండి ఆలయానికి భక్తులు పోటెత్తారని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం వీడీసీ సభ్యులు, గ్రామస్తులు ఐక్యంగా కలిసి మహాశివరాత్రి వేడుకలను విజయవంతం చేశారు. మాజీ సర్పంచ్ సరీన్ మాట్లాడుతూ నాలేశ్వర్ గ్రామంలో రాజరాజేశ్వర ఆలయం ఎంతో మహిమగల ఆలయమని, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఆలయాన్ని సందర్శించాలని కోరారు. గత 9 రోజుల నుండి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని వివరించారు. పలువురు శివమాల ధరించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారని అన్నారు. మహాశివరాత్రి వేడుకలను విజయవంతం చేసిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు, గ్రామ యువతకు, గ్రామస్తులకు, భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, పలువురు నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇక్కడే విడవడం జరుగుతుంది. అలాగే గ్రామాభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా వారి ఆధ్వర్యంలోనే ఈ శివరాత్రి ఉత్సవాలను జరపడం జరుగుతుంది. ఈసారి కూడా గ్రామాభివృద్ధి కమిటీ వారు ఐక్యతతో పోయినసారి కంటే ఈసారి కూడా మంచి కార్యక్రమాలు జరపడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత గత 5 సంవత్సరాల నుండి మహాశివరాత్రి పండుగ సందర్భంగా యువకులంతా కలిసి క్రికెట్ టోర్నీ, వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆ రోజు గెలిచిన వారికి ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వారికి బహుమతులను అందించడం జరుగుతుంది. గత 9 రోజుల నుంచి మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నలశ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. 41 రోజు ఉపవాస దీక్ష కూడా కొందరు స్వాములు మాల వేసుకొని స్వామివారికి కోరిన మొక్కులు తీర్చుకోవడం జరిగింది. అలాగే వివిధ గ్రామాల నుంచి, జిల్లాల నుంచి మా రాజన్నను కొలుస్తూ గ్రామానికి వచ్చి వారి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చైర్మన్ మారుతి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని తపన ఉన్నవారిని పార్టీలోకి ఆహ్వానిస్తామని, పార్టీకి ద్రోహం చేసే వారితో కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందల్వాయి కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ మొత్కూరి నవీన్ గౌడ్, పిఎస్సిఎస్ డైరెక్టర్ బదావత్ సుధాకర్ ఆధ్వర్యంలో ఇందల్వాయి సొసైటీ వైస్ చైర్మన్ పాల్తి మారుతి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ గ్యారెంటీలను అమలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాదిరిగా ఎన్నికల్లో హామీలిచ్చి మోసం చేయకుండా తూచా తప్పకుండా నెరవేరుస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరును గమనిస్తున్న ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్లోకి రావడం శుభపరిణామమని అన్నారు. అనంతరం సొసైటీ వైస్ చైర్మన్ మారుతి మాట్లాడుతూ తాము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పనితీరుకు ఆకర్షితులై ఆయనతో కలిసి పనిచేయుటకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి మండల కాంగ్రెస్ నాయకులు రాజు, సుదర్శన్, స్వామితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సురేష్ షెట్కర్ను ఖరారు చేసింది. ఆయన అభ్యర్థిత్వంపై హస్తం శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆయనను అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ టికెట్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సురేష్ షెట్కర్కు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం మధ్యాహ్నం ఆ పార్టీ శ్రేణులు రుద్రూర్ మండల కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ను భారీ మెజారిటీతో గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని అన్నారు. దేశాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వారు పేర్కొన్నారు. జహీరాబాద్ పార్లమెంటు నోటిఫికేషన్లో మన సురేష్ షెట్కర్ గారికి ఎంపీ టికెట్గా అనౌన్స్ చేయడం అయింది. ఈయన గతంలో ఒకసారి లోక్సభకు ప్రాతినిధ్యం వహించాడు. అతను పదవిలో ఉన్నా లేకున్నా ఈ జహీరాబాదు మరియు మన ప్రత్యేకంగా బాన్సోడ నియోజకవర్గంకు స్వచ్ఛందంగా ఎన్నో సేవలు చేశాడు. గతంలో 10 సంవత్సరాలు గెలిచిన బీవీ పార్టీలు ఒక్కసారి కూడా మన బాన్సోడ కాన్స్టిట్యున్సీలో పర్యటించిన దాఖలాలు లేవు. అందులో మా రుద్రూర్ మండలంలో ఒక్కసారి కూడా వచ్చేసిన సందర్భం లేదు. ఈ కాంగ్రెస్ అధిష్టానము సురేష్ షెట్కర్ సేవలను గుర్తించి అతనికి పార్లమెంటుకు టికెట్ ఇవ్వడము మన జహీరాబాద్కు శుభ పరిమాణము. అతన్ని భారీ మెజార్టీతో మన జహీరాబాద్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ జెండా గోదావరి లోయ ప్రతిఘటన యోధుడు రవణ అని సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ అన్నారు. జనత ప్రజాతంత్ర విప్లవం సాధించిన రోజే ఆయనకు ఘనమైన నివాళి అర్పించిన వారి అవుతామని ఆయన పేర్కొన్నారు.
సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాతంత్ర కేంద్ర కమిటీ సభ్యుడు రాష్ట్ర కార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రవణ 8వ వర్ధంతి సభను సిరికొండ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఆ పార్టీ మండల కార్యదర్శి ఆర్ రమేష్ అధ్యక్షతన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా రవణ చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆదివాసీల విముక్తి కోసం, ఆదివాసులకు భూమిపై హక్కు కల్పించడం కోసం 40 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపారని అన్నారు. అనేక పోరాటాలు చేసిన గొప్ప విప్లవ యోధుడని, అడవి ఉద్యమాన్ని, మైదాన ప్రాంత ఉద్యమాన్ని సమన్వయం పరుస్తూ పేద ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా అధ్యక్షులు ఎండి అనీస్, దామోదర్, లింబాద్రి, సాయిరెడ్డి, మండల నాయకులు ఈ రమేష్, సర్పంచ్ సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈ పోరాట హక్కుల్ని సాధించినటువంటి అనేక చట్టాలను తొలగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున మాస్ లైన్ మార్గంలోనే ప్రజా ఉద్యమాలు నిర్మించి మొత్తం దేశంలో ప్రజా వెల్లువ తీసుకొస్తే తప్ప ఈ దేశంలో బీజేపీ రాజకీయాలకు, ఫాసిస్టు పెట్టుబడిదారు రాజకీయాలకు, ఆశ్రిత పెట్టుబడిదారు రాజకీయాల్ని మనం తొలగించలేము. అందుకని ఈ పార్లమెంటు ఎన్నికలలో జరగబోయేటటువంటి ఈ ఎన్నికలలో బీజేపీ ఫాసిస్టు రాజకీయాలను పొందబెట్టకుండా ఈ దేశంలో ప్రజలకు హక్కులు ఉండవనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి రవీంద్ర చూపినటువంటి మార్గం న్యూ డెమోక్రసీలోనే ప్రజాపందాను నడిపినటువంటి 48 సంవత్సరాలు అజ్ఞాత జీవితాన్ని గడిపి కేంద్రీకృత రాజకీయాల్ని ఏ నిర్ణయాలైతే అమలు చేసి చివరికంట పోరాడాడో ఆ కామ్రేడు మనందరికీ వెలుగు బాటనిచ్చాడు. ఆ కామ్రేడ్ రవెన్న చూపినటువంటి బాటలోనే మనం చివరికంట జెండాను తీసుకుపోయి విప్లవోద్యమంలో ముందు వరుసలో ఉంటామని శపథం పూనటమే. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో మహాశివరాత్రి పండుగ రోజు అద్భుత విశేషం దర్శనమిచ్చింది. ఈతవనంలో పురాతన శివలింగం, నందీశ్వరుని విగ్రహాలు బయటపడడంతో గ్రామస్తులు తన్మయత్వానికి లోనయ్యారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలోని అశోక్ సాగర్ చిన్నతుము ప్రక్కన గల ఈతవనంలో లక్ష్మీనారాయణ గౌడ్ అనే గీత కార్మికుడు కళ్ళు గీత గీయడానికి వెళ్లగా ఈత చెట్టు కింది భాగంలో నందీశ్వరిని రూపంలో ఉన్న పురాతన రాతి విగ్రహం బయటపడింది. దీంతో ఆయన గ్రామస్తులకు తెలపగా తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో శివలింగం, నందీశ్వరుని విగ్రహాలు బయటపడ్డాయి. శివరాత్రి పండుగ రోజు ఈ విగ్రహాలు బయటపడడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ మంద సంజీవ్ మాట్లాడుతూ శివలింగం, నందీశ్వర విగ్రహాలు బయటపడడంతో గ్రామస్తులతో కలిసి పూజలు నిర్వహించినట్లు తెలిపారు. పరమేశ్వరునికి ప్రీతికరమైన శివరాత్రి పర్వదినాన పురాతన విగ్రహాలు దర్శనమివ్వడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు సుమన్, సందీప్, నగేష్, సుజిత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మా జాన్కంపేట గ్రామంలో మా యొక్క సోదరుడు లక్ష్మీనారాయణ గౌడు ఈ జాన్కంపేట పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అశోక్ సాగర్ చెరువు కింద ఉన్నటువంటి ఈతవనంలో ఈ యొక్క కళ్ళు గీస్తూ ఉండగా ఈరోజు సాయంత్రం అనుకోకుండా చెట్లు సాఫ్ చేస్తూ ఉంటే చెట్ల కింద మన యొక్క లింగం, అదేవిధంగా నందీశ్వరుడు విగ్రహాలు బయటపడడం జరిగింది. అయినా ఏదైతే మా గ్రామంలో తెలియజేయగానే మేము అందరం కూడా ఇక్కడికి వచ్చేసి వాటన్నిటి పరిశీలిస్తే అవి నిజంగా లింగం మరియు అదేవిధంగా నందీశ్వరుడు విగ్రహాలు స్పష్టంగా బయట కనిపిస్తున్నాయి. అయితే మా యొక్క గ్రామ ప్రజలు వచ్చేసి ప్రస్తుతానికి ఇప్పుడు ఆ లింగానికి అదేవిధంగా నందీశ్వరుడు పూజలు చేయడం జరిగింది. రేపు మా యొక్క గ్రామం యొక్క పెద్దల్ని సంప్రదించి వాళ్ళందరి సమక్షంలో ఆ యొక్క విగ్రహాలను బయట తీసి దాని తర్వాత ఏదైతే మేము కార్యాచరణ రూపొందించుకొని కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఏదైతే ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని మా యొక్క గ్రామంలో ఈ విధంగా లింగం అదేవిధంగా నందీశ్వరుడు విగ్రహం బయటపడడం మా యొక్క జాన్కంపేట గ్రామం అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ విగ్రహానికి అదేవిధంగా పెద్ద ఎత్తున పూజలు కూడా అందుతాయని మేము భావిస్తున్నాం. కాబట్టి తొందరలోనే మా యొక్క గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా మా గ్రామస్తుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలని గొప్పగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. దుర్కి శ్రీ సోమలింగేశ్వర ఆలయం భక్తజనుల కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని మహా అన్నప్రసాద వితరణ చేశారు. నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామ శివార్లోని శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పోచారం దంపతులు పాల్గొని భక్తులకు మహా అన్న ప్రసాదాన్ని అందజేశారు. శివరాత్రి రోజు ఉపవాస దీక్షలో ఉండి మరుసటి రోజు ఉపవాస దీక్ష విరమణ చేస్తున్న భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేసిన తన కుమారుడు పోచారం సురేందర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో పోచారం శంభురెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ శ్యామల, ఎజాజ్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యను ప్రైవేటీకరణ చేస్తూ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేస్తున్నాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో మార్పునకు విశ్వవిద్యాలయాలు నాంది పలుకుతాయని, వాటి రక్షణ కోసం విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. డిచ్పల్లిలో గల తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులతో కన్వెన్షన్ ఏర్పాటు చేశారు. మొదటి రోజు తెలంగాణ విశ్వవిద్యాలయం సైన్స్ ఆడిటోరియంలో ఎస్ఎఫ్ఐ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కామ్రేడ్ షాహిద్ భగత్ సింగ్కు నివాళులర్పించారు. 2 రోజుల కన్వెన్షన్లో భాగంగా వివిధ యూనివర్సిటీల నుండి వచ్చిన ప్రొఫెసర్లు, విద్యార్థులు నేటి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా సిఐటియు ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ యూనివర్సిటీలో చదివే విద్యార్థులు ప్రస్తుత విద్యా వ్యవస్థపై ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధోరణితో కార్పొరేట్ విద్యకు పేద విద్యార్థులు దూరమవుతున్నారని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత విద్యను ప్రైవేటీకరణ చేసి విశ్వవిద్యాలయాలను మూసివేసే ప్రయత్నంలో ఉన్నాయన్నారు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఉన్నత విద్య అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉన్నత విద్య కోసం కేవలం 500 కోట్ల రూపాయలు కేటాయించిందని, ఈ నిధులు 10 యూనివర్సిటీలో నిర్వహణకు, అధ్యాపకుల జీతాలకు సరిపోవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఆమంచి నాగేశ్వరరావు, సిఐటియు నాయకుడు రామ్మోహన్, జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు రాచకొండ విఘ్నేష్, జిల్లా కార్యదర్శి అనిల్ పాల్గొన్నారు. కేంద్రాలుగా అక్కడ ఉండి చదువుకొని ఉన్నతమైన శిఖరాలను అవరోధించాలని, ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని కోరుకున్నటువంటి ఈ రాష్ట్ర విద్యార్థుల్ని తీవ్రమైన అన్యాయం చేస్తున్న పరిస్థితిని ఈ రాష్ట్రం ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయినా చేసిద్దా అని చెప్పేసి అనుకుంటా ఉంటే వాళ్ళు కూడా యూనివర్సిటీల గురించి మాట్లాడలేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా, మీరు విమర్శిస్తున్నారు, మొన్ననే కదండి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మీరు అనొచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడితే ఈ మొత్తం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులన్నీ అంటే కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే. 500 కోట్లు దేనికి కేటాయించారు? విద్యార్థుల మెస్సులు బాగు చేయడానికి కేటాయించలేదు, లేదంటే హాస్టల్ నిర్మించడానికి కేటాయించలేదు, లేదంటే ఇంకో దగ్గర ఎక్కడైనా లైబ్రరీలు సరిగా లేవు, మేము మోడర్న్ లైబ్రరీ చేస్తాం, కొత్త పాఠ్య పుస్తకాలు అందుబాటులో తెస్తామని చెప్పేసి కేటాయించలేదు. వాళ్ళు కేటాయించింది కేవలం యూనివర్సిటీలో జీతాల కోసం మాత్రం 500 కోట్లు కేటాయించారు. మరి ఈ ప్రభుత్వం కూడా యూనివర్సిటీల పట్ల అట్లే ఉంటే రేపు రాబోతున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులు ఉన్నత విద్యను ఎలా చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దాంతో పాటు పిహెచ్డీ చేస్తున్నటువంటి విద్యార్థులకి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఆర్జీఎన్ఎఫ్ మొత్తాన్ని ఆఫ్ చేసింది. నాన్ నెట్ ఫెలోషిప్, నెట్ లేకుండా పిహెచ్డీ చేసే వాళ్ళకి ఫెలోషిప్లు లేవు. నెట్ రాసి వాళ్ళు జేఆర్ఎఫ్ కానిటువంటి వాళ్ళకి కూడా ఫెలోషిప్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఈ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా సాయం చేస్తున్నామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే అట్లాంటి సహాయం లేదు. ఫెలోషిప్లకి ఇవ్వడం కాదు, తింటున్నటువంటి మెస్సు బిల్లులు రిలీజ్ చేయక ఈరోజు మెస్సులు పోతే మీ బిల్లు రాలేదు కాబట్టి మేము మీకు అన్నం పెట్టమని చెప్పేసి రాని పరిస్థితి కూడా కొన్ని యూనివర్సిటీల్లో కనిపిస్తూ ఉంది. అందుకే మెస్సు బిల్లులు ఇవ్వరు. విద్యార్థుల చేత సెక్యూరిటీ డిపాజిట్లు ముందే అన్నం పరబ్రహ్మ స్వరూపం. ప్రతి ఒక్కరూ తను తీసుకునే భోజనాన్ని వ్యర్థం చేయకుండా భుజించాలని మల్లారం లింగేశ్వర ఆశ్రమ పీఠాధిపతి పిట్ల కృష్ణ మహారాజ్ బోధించారు. అన్నదానం చేయడంలో పుణ్యఫలం లభిస్తుందని భక్తులకు బోధించారు. రూరల్ నియోజకవర్గంలోని మల్లారం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో కొలువైన లింగేశ్వర ఆశ్రమంలోని శివాలయంలో పీఠాధిపతి పిట్ల కృష్ణ మహారాజ్ నేతృత్వంలో గత 2 రోజులుగా మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజు శుక్రవారం రోజు వేలాది మంది భక్తులు పాల్గొని శివ పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆశ్రమంలో రాత్రంతా భక్తుల జాగరణ, శివపార్వతుల కళ్యాణం, భజనలు, కీర్తనలు కొనసాగాయి. శనివారం రోజు ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా ఉదయం నుండే అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు పిట్ల కృష్ణ స్వామీజీ అన్నపూర్ణ మాతకు అన్నపూజ నిర్వహించారు. భక్తులకు హారతి అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుండి వందలాది మంది భక్తులు ఉపవాస దీక్షలను విరమించారు. సాయంత్రం వరకు సుమారు 10,000 మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. బ్యాక్ టు న్యూస్. జిఆర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించారు. సొసైటీ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలుపొందిన వారికి ఈ నెల 11వ తేదీన బహుమతులు అందజేస్తామని జిఆర్ మెమోరియల్ వ్యవస్థాపకులు నరేష్ బాబు తెలిపారు. జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు నరేష్ బాబు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోటోగ్రఫీ మహిళా విద్యార్థులకు పనిలో మహిళలు అనే విషయంలో ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో 64 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని ఆయన తెలిపారు. ప్రథమ, ద్వితీయ బహుమతులు సిరిసిల్ల విద్యార్థులు పొందగా, తృతీయ బహుమతి హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్కి చెందిన విద్యార్థి పొందడం జరిగిందని ఆయన వివరించారు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సిరిసిల్లకు చెందిన ఆర్ రోజా మొదటి బహుమతి, ఎస్ ప్రవళిక ద్వితీయ బహుమతి, ఫైనాన్స్ కాలేజ్ హైదరాబాద్ ఫోటోగ్రఫీ విభాగానికి చెందిన విద్యార్థిని నిఖిత తృతీయ బహుమతి సాధించారని ఆయన తెలిపారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఫైనాన్స్ కళాశాలకు చెందిన కమల్ రాయ్, జితేందర్లు వ్యవహరించారన్నారు. రుద్రూరులోని శివాలయాలు భక్తులతో సందడిగా దర్శనమిచ్చాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండే భక్తులు విశేష పూజలు చేసి నిరాహార దీక్షలు విరమించారు. మహాశివరాత్రి సందర్భంగా రుద్రూరు మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టారు. రుద్రూరు గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, శ్రీ వీరభద్రస్వామి ఆలయం, శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయాలకు ఉదయాన్నే చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయాల వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. నిరాహార దీక్షలు ఆచరించిన భక్తులు స్వామివారి సన్నిధిలో అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాస దీక్షలు విరమించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాజేశ్వరప్ప, శివ అప్ప, యువరాజప్ప, పట్కరి శివ, కట్కే రామరాజ్, మాజీ సొసైటీ చైర్మన్ పత్తిరాము, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డిని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవలే వినయ్ కుమార్ రెడ్డి నాయనమ్మ మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శనివారం పరామర్శించారు. వినయ్ కుమార్ రెడ్డి నానమ్మ గంగవ్వ ఇటీవల మృతి చెందారు. దీంతో ఆర్మూర్లోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. అంతకుముందు ఆయన గంగవ్వ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, గడుగు గంగాధర్, నరాల రత్నాకర్, నిజాం సాగర్ కెనాల్ మాజీ చైర్మన్ మిర్దపల్లి సాయిరెడ్డి, ఫతేపూర్ శ్రవణ్ రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నుబాయ్, వివిధ వార్డుల కౌన్సిలర్లు ఉన్నారు. ఉమ్మెడ శ్రీ ఉమా మహేశ్వర ఆలయ దర్శనానికి వెళ్లిన ఓ యువకుణ్ణి మృత్యువు కబలించింది. గోదావరి నది ఒడ్డున స్నేహితునితో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆ యువకుడు కాలు జారి నదిలో పడిపోయాడు. నందిపేట మండలం ఉమ్మెడ గ్రామ శివారులోని శ్రీ ఉమా మహేశ్వర ఆలయం వెనుక గోదావరి నదిలో ప్రమాదవశాత్తు జారిపడి ఒక యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాద సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెందిన మాధవ్ అనే యువకుడు నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం మండలం వటోలి గ్రామంలో మేస్త్రి వద్ద కూలీ పని చేస్తున్నాడు. ఆయన స్నేహితునితో కలిసి నందిపేట మండలం ఉమ్మెడ గ్రామ శివారులోని ఉమామహేశ్వర ఆలయానికి వచ్చారు. ఇద్దరు కలిసి ఆలయం వెనుక కొంత దూరం వెళ్ళగా మాధవ్ గోదావరి నది వద్దకు వెళ్ళాడు. ఆయన ప్రమాదవశాత్తు జారి పడడంతో గమనించిన స్థానికులు అక్కడే ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మత్స్యకారులతో దాదాపు 2 గంటల పాటు గాలింపు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక ఎస్ఐ రాహుల్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 13వ తేదీన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ పెన్షనర్ల కుటుంబ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ రావు తెలిపారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ కుటుంబ సభ్యులందరూ హాజరు కావాలని ఆయన కోరారు. నగరంలోని బస్వా గార్డెన్లో ఈ నెల 13వ తేదీ బుధవారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెన్షనర్ల కుటుంబ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధ్యక్షులు కె రామ్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి ఎస్ మదన్ మోహన్ తెలిపారు. స్థానిక బస్వా గార్డెన్ వినాయక్ నగర్ నందు ఈ కార్యక్రమం ఉదయం 10:30 ప్రారంభమవుతుందని తెలిపారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ ఉషా తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు శాస్తుల దత్తాత్రేయరావు, ఉపాధ్యక్షులు భోజారావు, కోశాధికారి నారాయణ, అసోసియేట్ ప్రెసిడెంట్ సుదర్శన్ రాజు తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పెన్షనర్ల కుటుంబ సమ్మేళనాన్ని స్థానిక బస్వా గార్డెన్ వినాయక్ నగర్ నిజామాబాద్ నందు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కుటుంబ సమ్మేళనానికి మన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ గారు, జడ్పీ సిఇఓ బి ఉషా గారు. లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండగా భాజపా శ్రేణులు ప్రచారానికి పదును పెట్టారు. 400 సీట్లు సొంతం చేసుకుని మూడోసారి కేంద్రంలో బీజేపీ సర్కార్ కొలువు తీరుతుందని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో శనివారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తాము మోడీ కుటుంబ సభ్యులమని బీజేపీ నాయకులు ఫ్లక్కర్లు ప్రదర్శించారు. లోక్సభ ఎన్నికల సన్నాహక కార్యక్రమాలను వేగవంతం చేశారు. నేను మోడీ కుటుంబ సభ్యుడినని, ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్, అబ్కీ బార్ 400 పార్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రుద్రూర్ మండల అధ్యక్షుడు హరికృష్ణ మాట్లాడుతూ ప్రధాని మోడీకి దేశమే తన ఇల్లు అని, దేశ ప్రజలే తన కుటుంబీకులని అన్నారు. నేను కూడా మోడీ కుటుంబ సభ్యుడినేనని, రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ 400 సీట్లలో గెలిచి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు ఎముల గజేందర్, వడ్ల సాయినాథ్, కుమారి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మాక్లూర్ మండల పరిధిలోని అడవి మామిడిపల్లి గ్రామానికి చెందిన మక్కల మహేష్ మహాశివరాత్రి సందర్భంగా తన కుటుంబంతో కలిసి పోచంపడి శివాలయానికి చేరుకున్నారు. శివరాత్రి సందర్భంగా గంగా స్నానానికి వెళ్లగా ప్రమాదం జరిగింది. మహేష్, అతని బావ దండ్ల శ్రీను, నాన్న మక్కల రెడ్డి, దండ్ల బాలయ్య గోదావరి నది పుష్కర ఘాట్ వద్ద స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు మక్కల మహేష్ పుష్కర ఘాట్ వద్ద నీట మునిగి చనిపోయాడు. దీంతో బాధిత కుటుంబంలో పండగ రోజు విషాదం నెలకొంది. తమ బిడ్డ మరణంతో ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ విలపించడం అందరినీ కలతకు గురిచేసింది.
మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు చేపట్టిన వారు శనివారం రోజు దీక్షలు విరమించారు. ఈ ఉపవాస విరమణ సందర్భంగా నగరంలోని వివిధ శివాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నాల్కల్ రోడ్లో గల మైసమ్మ పోచమ్మ ఆలయంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి శివరాత్రి దేవీ నవరాత్రులకు అన్నదానం నిర్వహిస్తామని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని అన్నారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ప్రోద్బలంతో నవనాథ సిద్ధులగుట్ట మందిరానికి విజయ్ ఇండస్ట్రీస్ అండ్ శ్రీరక్ష హోమ్ సేఫ్ ఫ్లెక్సర్స్ యజమాని ప్రవీణ్ హుండీని అందజేశారు. సుమారు 90,000 రూపాయల విలువ గల హుండీని శనివారం నాడు ఆలయ కమిటీ వారికి అందజేశారు. ఈ లాకర్ అందజేసిన ప్రవీణ్కు అభినందనలు తెలియజేస్తూ స్వామివారి ఆశీస్సులు వారిపై ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ప్రముఖ కవి డాక్టర్ కాసర్ల నరేష్ రావు రచించిన రుబాయి రాగాలు పుస్తక పరిచయ సభ ఈ నెల 10వ తేదీ ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబా తెలిపారు. నగరంలోని ప్రగతి నగర్ మునూర్కాప్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. సాహితీ ప్రియులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని వారు కోరారు. నిర్మల్ జిల్లాలోని అడలి పోచమ్మ అమ్మవారిని, కదిలి పాపేశ్వరాలయం మరియు కాళనరసింహస్వామి ఆలయాలను నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు పొందారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.